దేవరపల్లి సరియా జలపాతం ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం చకచకా పనులు జరిగిపోతున్నాయని, దీని వలన అదాని చేతుల్లోకి అడవులు వెళ్లిపోతున్నాయని, దీంతో గిరిజనులు బ్రతుకులు బుగ్గిపాలై వన్యప్రాణులకు తీవ్రమైన నష్టం కలుగుతుండటంతో పాటు కోనం ఆయకట్టు భూములు ఎడారిగా మారబోతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర పేర్కొన్నారు. బుధవారం హైడ్రో ఫ్లవర్ ప్లాంట్ తలపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. అదాని కంపెనీకి చెందిన ఏజెంట్స్, ఫారెస్ట్ అధికారులు సర్వే నిర్వహించడంపై వారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు వెనక్కి తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే తీసుకోవాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు మంచినీళ్ళు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు మంచినీళ్ళు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు కరెంట్ కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు వైద్యం కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు పిల్లల చదువు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ రోడ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు మంచి నీళ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు మంచి నీళ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు వైద్యం కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు చదువుకోవడానికి స్కూల్ కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు రోడ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు రోడ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు రోడ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. సర్వేకి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. సర్వేకి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. సర్వేకి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. మాకు హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, రోడ్లు కావాలి. దట్టమైన అడవిలో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకునేది లేదు. దట్టమైన అడవిలో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకునేది లేదు. ప్రజలకు ప్రాణాలు కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. వన్యప్రాణులకి నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. వన్యప్రాణులుగా నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. గిరిజనులకి మంచినీళ్లు, కరెంటు, రోడ్లు కావాలి. మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్, రోడ్లు సౌకర్యం కావాలి. పవర్ ప్లాంట్లు వద్దు, మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలి. మా హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, మా గ్రామాల కరెంటు వెయ్యాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మా గ్రామాల కరెంటు సక్రమంగా నడపాలి. హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, గిరిజనులకు నాణ్యమైన వైద్యం చెయ్యాలి. హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, గిరిజనులకు న్యాయం చెయ్యాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. 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 హైడ్రో పవర్ ప్లాంట్ ని వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వేలు కొడతాం. హైడ్రో ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వేలు తరిమి కొడతాం. తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. 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 హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు ఇక్కడ కనిపిస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టడానికి వీలు లేదు. హైడ్రో పవర్ ప్లాంట్ కట్టడానికి వీలు లేదు. హైడ్రో పవర్ ప్లాంట్ కి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే తీసుకోవాలి. వెంటనే తీసుకోవాలి. వెంటనే తీసుకోవాలి. దేవరాపల్లి మండలంలోని నగరంపాడు సరియా ప్రాంతంలోని ఇక్కడ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ఈ రోజు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు అదానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ గతంలోనే
వాళ్ళందరినీ అడ్డుకొని ఇక్కడి నుంచి పంపించేటువంటి జరిగింది. అయినా కానీ ఫారెస్ట్ అధికారులకి అనుమతులు తీసుకొని ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్లాంట్ ఆ అనుమతులు ఇక్కడ సర్వే చేస్తాం, ఏరియల్ సర్వే చేస్తాం, సాయిల్ టెస్టులు చేస్తాం, ఇవన్నీ తీసి మేము ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నారు. అది కట్టడం జరిగితే అక్కడ పడినటువంటి మడ్రేపు కానీ, దాయిర్తి కానీ, మాకనాపిల్లి కానీ, నగరంపాలెం కానీ, బొర్రచింత కానీ, బొడ్డగుమ్మ కానీ, ఓలా పంచాయతీలో సగం గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీంతో పాటు అక్కడ కోణం, అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో కోణంకి సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఫారెస్ట్ అధికారులు అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వేసి పవన్ కళ్యాణ్కి మేము ఇక్కడ పర్యావరణం కాపాడడానికి మొక్కలు వేయండి అని చెప్పేసి అప్పచెప్పారు. మరి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కి దట్టమైనటువంటి అడవుల్లోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి అడవులు నాశనం చేసి ఏ మొక్కలు వేసి ఇక్కడ పొల్యూషన్ ని పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ దొంగచాటుడు వ్యవహారం అటువంటిది పనికిరాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ని వెనక్కి పంపించాలని చెప్పి, ఇప్పటికే ఈ ప్రాంతం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంది, దట్టమైన అడవి ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి, అనేకటువంటి జీవాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి హైడ్రో పవర్ ప్లాంట్ కి అనుమతులు ఇవ్వడం కోసం చూస్తుంది. గత ప్రభుత్వం ఏమో మేము ఇచ్చామని, గత ప్రభుత్వం ఇచ్చింది మేము కాదని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం అధికార పార్టీ అండదండలటువంటి ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ గిరిజనుల అమాయకులు వీళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మోసం చేస్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు. కాబట్టి ఓలా పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం. అక్కడ పైన ఉన్నటువంటి జీనపాడు పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం. కోరం రైతులందరినీ ఐక్యం చేస్తాం. ఐక్యం చేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి వస్తే తరిమి కొడతామని చెప్పేసి సిపిఎం పార్టీ గిరిజన సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.